వైసీపీలో అన్యాయం జరిగిందని ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే టికెట్ను ఈసారి వైసీపీ అధిష్టానం ఎలీజాకి ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఎలీజా తాను మోసపోయానని వాపోయారు. ఇప్పటివరకు తాను పార్టీకి విధేయుడిగా ఉన్నానని, త్వరలో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. కానీ లేకపోతే నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశారు, ఈ రోజున నన్ను నడి రోడ్డు మీద వదిలిపెట్టారు. నన్ను నేను కాపాడుకోవాలి. నా వెనుక ఉన్నటువంటి ఎవరైతే నా అనుచరులు కానీ లేకపోతే నా హితులు స్నేహితులు ఉన్నారో వాళ్ళని కూడా నేను కాపాడాలి. సో నాకంటూ ఒక షెల్టర్ కావాలి. ఇప్పుడు పార్టీ నన్ను ఈ రకంగా మధ్యలో వదిలిపెట్టేసినప్పుడు నేను ఖచ్చితంగా నా దారి నేను చూసుకోవాలి. దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. నేను మా వాళ్ళందరితోటి నేను సమాలోచనలు చేసి వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని తర్వాత నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు నేను పార్టీలో కొనసాగుతానా, బయటికి వెళ్తానా అనేది ఇంకా అప్పుడే ఏమి నిర్ణయాలు జరగలేదు. పెత్తందారితనం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయరాజు గారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో అంబేద్కర్ గారిని ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికీ తెలుసు అంబేద్కర్ గారు ఎవరో. ఇంతకుముందు 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేశారు. ఆయనకి అప్పుడు ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు ఆయన ప్రమోట్ చేసింది? దివంగత కోటగిరి శ్రీ విద్యాధరరావు గారు, అవునా? ఆ తర్వాత ఆయన ఎంపీ గారి మనిషిగా ఉన్నాడు. ఎంపీ గారి విధేయుడిగా ఎంపీ గారి మనిషిగా ఉన్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఆయనే ప్రమోట్ చేస్తాడు, ఇటు అక్కడ కూడా ఆయన మనిషిని పెడతాడు. అంటే ఎలా ఉందంటే ఇది ఎవరు గెలిచినా కానీ రాజకీయం నా దొడ్లో ఉండాలి, రాజకీయం నా ఇంట్లో ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ పెత్తందారీతనం ఇక్కడ నడుస్తూ ఉంది. ఇలాంటి పెత్తందారీతనానికి వ్యతిరేకంగా పార్టీ సిద్ధాంతాలు మీ అందరికీ తెలిసి ఇక్కడ ఇంతకుముందు ఎంతో కాలం నుంచి